I would like to apologize to no fucking buddy because I don't give a fuck. It's what you actually believe in. Hey, man! Do you believe in yourself? Revenge! Do you believe you'll be successful? Get the man! And the hard times will come from the good times. The hard times will come from success. The hard times will come from the money, and the mayhem follows. So can you handle the mayhem? Can you handle the money? Can you handle the success? Can you handle the failure? Can you handle the lovers? Can you handle the memes? Can you handle everything that there is in between? That's the question I have for you. Can you handle it? The Vijay Devarakonda. I want to be known by Vijay Devarakonda, and if you do need a tag, the is enough. Theatre artist to pan-Indian star. I have no fucking clue who I am. From template roles and humble beginnings To an intense actor. ఒక extremely interesting character. And at some point, everybody will dislike you. అసలు మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అసలు. అంతే ఇంట్రెస్టింగ్ కెరీర్ కూడా. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. The rawest talent of Tollywood. When is he coming back? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కూర్చున్న రాత్రిలో ఒక కవిత రాస్తాడు, మావాడే మహా గట్టివాడని. సో మావాడు మహా గట్టాడు. ఇది ప్రమోషనల్ వీడియో అనుకుంటున్నారేమో, కాదు, ఎమోషనల్ వీడియో. హలో గైస్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు. నా పేరు శ్రీకర్, వీడి పేరు శంకర్. అండ్ ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్, ద విజయ్ దేవరకొండ. మనం ఒక యూత్ అయ్యాక, మనం బీటెక్లో ఉండి కొంచెం కొంచెంగా సినిమా అంటే ఏంటి, న్యూఆన్సెస్ అంటే ఏంటి, న్యూ ఏజ్ సినిమా అంటే ఏంటి, కొద్దిగా మలయాళం సినిమాకి ఎక్స్పోజర్ పెరుగుతూ, కొద్దిగా తమిళ్ సినిమాకి పెరుగుతూ, అర్రే మన దగ్గర ఇలాంటి సినిమాలు లేవేంటి, కలర్ఫుల్గా బ్రీజీగా ఈజీ టు డైజెస్ట్ సినిమాలు లేవేంటి అనుకునే టైంలో నాకు బాగా గుర్తు, నా ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను మా అమ్మని అడిగి కాలేజ్ మానేసి మా ఫ్రెండ్ గారిని తీసుకెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళాను. ట్విస్ట్ ఏంటంటే పెళ్లి చూపులు మా అమ్మ నాకంటే ముందు చూసేసింది. నేను సెమ్ ఉండడం వల్ల నేను చూడలేదు సినిమా. ఓ వారం 10 రోజుల తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 5 to 10 పీపుల్ ఉన్న థియేటర్లో స్క్రీన్లో నేను చూసాను. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ ద టైమ్ ఆఫ్ మై లైఫ్. సో నాకు అదొక చిరకాల మెమరీ, అది నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇట్ హ్యాడ్ మీ లాఫింగ్, ఇట్ హ్యాడ్ మీ రిలేటింగ్ టు హిమ్. ఒక ప్రొటాగనిస్ట్ వల్నరబుల్ అవ్వడం, ఫ్లాస్ ఉండడం నార్మల్ అని చెప్పడం, దానికి నేను రిలేట్ అవ్వడం, ఆ ఫేజ్లో నా లైఫ్ ఎక్కడికి వెళ్తుందో, నాకు ఎక్కడికి వచ్చి పడ్డానో, ఈ కోడింగ్లు ఏంటో, ఈ చదువులు ఏంటో, ఈ హడావిడి ఏంటో ఏం అర్థం అయ్యేది కాదు నాకు. సో అలాంటి టైంలో ఐ కనెక్టెడ్ విత్ హిమ్. అండ్ టుడే వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ తెలుగు, లేదంటే వన్ ఆఫ్ ద రాయెస్ట్ టాలెంట్స్ కానీ, అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో, ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ అంటే దట్ డైలాగ్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ, అదే రౌడీ కెన్ బీ హేటెడ్, రౌడీ కెన్ బీ లవ్డ్, బట్ హీ కెనాట్ బీ ఇగ్నోర్డ్ అని. ఆ మార్కెట్ లేకపోతే ఇంత పెద్ద స్కేల్ సినిమాలు తీయరు కదా. లైగర్ అనేది ఒక పెద్ద సినిమా, ఇట్ డిడ్ నాట్ వర్కౌట్ వెల్. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో. కానీ అంత పెద్ద వెంచర్ ఒకటి ఫ్లాప్ అయినప్పుడు, వెన్ ఇట్ డిడ్ నాట్ పర్ఫార్మ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, తర్వాత రావాల్సిన జనగణమన షెల్వ్ అయిపోయి వేర్ ఇస్ దిస్ గోయింగ్ అనే ఒక టైంలో స్టిల్ హీస్ కమింగ్ అప్ విత్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి ఏమని చెప్పి ఒప్పిస్తున్నారంటే దట్ ఈస్ వేర్ హీ స్టార్డమ్ లైస్. సో ఇదొక్క లైన్ దట్ సమ్స్ అప్ మై ఎంటైర్ థింగ్, వేర్ హీస్ అన్ అవుట్ సైడర్ who looks like an overnight success but is definitely not. There will be some movies where you will give or you trade off anything in your life just to experience it again for the first time. అలాంటి సినిమాల్లో పెళ్లి చూపులు ఈజ్ ఆల్సో దేర్ ఫర్ మీ. చాలా సినిమాల్లో పాటు పెళ్లి చూపులు కూడా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఐఎమ్ లిటరలీ సీయింగ్ మై పేరెంట్స్ లాఫింగ్ అవుట్ లోడ్ అండ్ నవ్వుకుంటున్నారు, దేర్ రిలేటింగ్, దేర్ క్లాపింగ్, అందరూ చూస్తా. అంటే చాలా తక్కువ సార్లు అందరం కలిసి వెళ్తాం సినిమాకి. అలాంటప్పుడు ద హై యూ గెట్ వాచింగ్ ఏ గుడ్ మూవీ అండ్ ఆల్సో మేకింగ్ యువర్ పేరెంట్స్ వాచ్ ఇట్ అలాంగ్ విత్ యూ ఇన్ థియేటర్ అనేది చాలా హై ఇస్తుంది నాకు. సఖియే స్టార్ట్ అవ్వగానే ఆ కలర్స్తో, ద టైటిల్స్, ద సినిమా అండ్ విజయ్ దేవరకొండ హ్యాడ్ మీ అట్ సఖియే, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు స్టార్ట్ అవ్వగానే అసలు ఆ ఇన్నోవా కార్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఆ క్లటర్ కేవాస్లో అడ్రస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ముహూర్తం గురించి మాట్లాడుతుంటారు, పక్కన ప్రశాంత్ ఇలాగొచ్చింది సోనట్ అయిపోయి అర్థం నుంచి బయట చూస్తాడు, ద ఓపెనింగ్ షాట్. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ వెరీ రిలేటబుల్, వెరీ ఫ్రెష్. అంటే తరుణ్ భాస్కర్ ఇస్ వన్ డైరెక్టర్ హూ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ విత్ దిస్ మూవీస్ దట్ హీరో వల్నరబుల్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే. ఈవెన్ కీడగోలలో కూడా హీ ట్రైస్ టు డూ ద సేమ్. ఈ నగరంకి ఏమైంది కూడా హీ పుట్స్ ఆల్ దీస్ వల్నరబిలిటీస్ ఇన్ టు దిస్ 4 characters. అండ్ పెళ్లి చూపులు అయితే నాకు నానంటే భయం, నువ్వంటే భయం అని చెప్పి క్లైమాక్స్, ఆల్ దీస్ థింగ్స్, ఫ్రెండ్స్, మనం అందరూ రిలేట్ అవుతూ ఉంటాం. సో పెళ్లి చూపులు ఈజ్ వన్ సచ్ గ్రేట్ మూవీ. ఐ గివ్ ఎనీథింగ్ టు వాచ్ ఇట్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద థియేటర్.
బట్ అక్కడ నుండి ఇఫ్ యూ సీ అంత ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసి ఒక విక్టరీ వెంకటేష్ లాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తారు అనుకున్న టైంకి నెక్స్ట్ పడింది అసలు టీజర్ అనౌన్స్మెంట్ పడింది విత్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అని. సో వి షాట్ ఇన్ మనాలి, వి షాట్ ఇన్ యూరప్, వి షాట్ ఇన్ We shot in Munich. We shot in Bangalore. యాక్చువల్గా మూన్ లో కూడా ప్లాన్ చేస్తుండే కానీ అక్కడికి పర్మిషన్ లేదు. Access లేదు, లేకపోతే మూన్ లో కూడా షూట్ చేద్దామని plan. పక్కన ఇంటెన్స్ గా సీరియస్ గా చెప్తున్నాడు అంటే మళ్ళీ ఎటకారం అందులో. చాలా ఇనీషియల్ స్టేజెస్లో టు పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అంటే అర్జున్ రెడ్డి కొంతమంది దే ఫీల్ ఇట్స్ వెరీ డిఫరెంట్, దే డోంట్ అగ్రీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్, నాట్ డినయింగ్ ఆర్ క్యాన్సిలింగ్ అదర్స్ ఒపీనియన్స్. కానీ నా వరకు యాజ్ అ సినిమా యాజ్ అన్ ఆడియన్స్గా చూసినప్పుడు ఫర్ సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం టు డూ అంత గట్స్ ఉండడం అండ్ బిలీవింగ్ అ డైరెక్టర్ అండ్ బిలీవింగ్ సబ్జెక్ట్ దట్ నేను ఎంత రాగా చెప్తా, ఇంత గ్రే క్యారెక్టర్ చెప్తా అండ్ ఇంత గ్రే క్యారెక్టర్ని ఇలా చూపిస్తా, ఐ షో ద ఫ్లాస్ ఇన్ హిమ్. అండ్ జస్ట్ ఇమాజిన్ మన Tier 1 స్టార్ హీరోస్కు ఇనీషియల్ 2-3 సినిమాల్లో ఇంత గ్రే క్యారెక్టర్ చేస్తారా? జస్ట్ ఇమాజిన్ న్యూ అవుట్ సైడర్ కమింగ్ అండ్ డూయింగ్ సచ్ గ్రే క్యారెక్టర్, సచ్ డార్క్ క్యారెక్టర్ అండ్ ఇన్ డూయింగ్ ఇట్ హిట్టింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. అసలు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ హ్యాడ్ సచ్ గట్స్ అనిపించింది. దట్స్ వై ఐ థింక్ వీ ఆల్ అడ్మైర్ విజయ్ దేవరకొండ ఫర్ డూయింగ్ అర్జున్ రెడ్డి వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్. తప్పో రైటో ఐ థింక్ దట్స్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ హిమ్. అంటే కాన్స్టెంట్గా ఐ టేక్ దీస్ స్మాల్ ట్రింకెట్స్ ఆర్ స్మాల్ పాయింటర్స్ ఫ్రమ్ ఎవ్రీబడి దట్ ఐ అడ్మైర్. సో అంటే ఇదేంటి విజయ్ దేవరకొండ మీద వీడియో చేస్తున్నారు ఇప్పుడు లేపి లేపి పెడతారు, వస్తాయి అన్నీ వస్తాయి. ఎస్ వీఆర్ నాట్ బటరింగ్ హిమ్ అప్, అన్నీ వస్తాయి. యా బటరింగ్ అని కాదు, మాకున్న నంబర్ ఆఫ్ వ్యూస్ సరదాగా చూడండి 15,000 వ్యూస్ ఒక వీడియోకి కూడా లేదు రీసెంట్ పాస్ట్లో. సో మాకున్న ఈ చిన్న మోస్తాదు వ్యూవర్షిప్ తోటి మేము విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని ఆకట్టుకుందాం, విజయ్ దేవరకొండ అటెన్షన్ అక్కడ ఇవన్నీ లేదండి. సో జస్ట్ దట్ వీ వాంట్ టు బీ వెరీ సపోర్టివ్ ఆఫ్ వాట్ హీస్ ట్రైంగ్ టు డూ. సరే ఈ సోది పక్కన పెట్టి ముందుకెళ్తే ఏది నమ్మితే అది లైక్ బ్రూటల్లీ ఆనెస్ట్, నో బటరింగ్ ఇట్ అప్, నో షుగర్ కోటింగ్ ఇట్, చప్పగా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తాడు. సో ఇట్స్ వెరీ ఎవిడెంట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ మూవీస్. ఇప్పుడు ఖుషి ఉందనుకో, ఖుషి ప్రమోషన్లో హీ క్లియర్లీ సేస్ దట్ అరే నాకు ఇంటెన్స్ రోల్స్ బోర్ దొబ్బిందిరా భయ్ అంటాడు, చేస్తాడు. నువ్వు ఒక ఫేక్ క్యారెక్టర్ని నువ్వు ఎంబైబ్ చేసుకోలేవురా ఒక స్టేజ్ తర్వాత, అన్లెస్ యు ఆర్ దట్ యూ కెనాట్ యాక్ట్ లైక్ దట్ ఫర్ అ కంటిన్యూల్ పీరియడ్ ఆఫ్ టైమ్. నువ్వు ఎవ్రీబడి హ్యాస్ దిస్ కంప్లైంట్ దట్ అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ హ్యాస్ బీన్ స్టక్ దేర్, హీ హ్యాస్ నాట్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దేర్. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈస్ లైక్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఆల్ దిస్ స్ట్రగుల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, హీఈస్ లైక్ ఫక్ ఇట్, ఐఎమ్ అర్జున్ రెడ్డి, నేను ఇట్లాగే బిహేవ్ చేస్తా, నేను ఇదే దిస్ ఇస్ మై పర్సనాలిటీ అని చెప్పి ఓకే ఇంకా నవ్ వీఆర్ యూస్ టు ఇట్. ఇప్పుడు వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి ప్రశాంతంగా మామూలుగా మాట్లాడితే ఏదన్నా ఏమైంది ఏంటిది టూ ఫేస్డ్ బిహేవియర్, వెళ్ళు నువ్వు స్వాగ్ డైలాగ్ లే, నువ్వు ఇప్పుడు మొన్న వచ్చాడు రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, వేసుకున్నాడు టెర్రరిస్ట్, అక్కడ అసలు స్పేస్ లేదు. అసలు మంచి బాడీ బిల్డ్ చేసి వచ్చాడు, నిజంగా ఎవరన్నా మీదకి వచ్చినా కొట్టేటట్టే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే అండి. అంటే ఈ న్యూ ఏజ్ యాక్ట్రెస్లో ఒక మంచి విషయం ఉంది, పర్సనలీ నాకు నచ్చిన విషయం కూడా ఉంది. హౌ మచ్ ఎఫర్ట్ దే పుట్ ఇన్ యాక్టింగ్, ఓనింగ్ అప్ ద క్యారెక్టర్, డెలివరింగ్ దేర్ పర్ఫార్మెన్సెస్ ఎంత బాగా చేస్తారో. వీళ్ళ చేతికి మైక్ ఇచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడండిరా అన్నప్పుడు వీళ్ళు మాట్లాడే చూడు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నప్పుడు అసలు అనిపిస్తుంది నాకు. బీట్ విశ్వక్ కానీ బీట్ విజయ్ దేవరకొండ కానీ సమ్టైమ్స్, ప్రతిసారి కాదు. అంటే అర్జున్ రెడ్డి టైంలో మాట్లాడడం అంటే ఇంత న్యూ కామర్స్కి ఎందుకు ఎంత హైటెడ్ వస్తుంది అన్న ఒక సింపతి నుంచి మాట్లాడుతున్నారు, ఒక కోపం నుంచి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, వీడికి మైకిస్తే ఇలాగా మాట్లాడతాడు అన్న పాయింట్ వచ్చేసింది బోత్ విజయ్ దేవరకొండ అండ్ ఆల్సో విశ్వక్ సేన్కి. ఇంత బాగా ఏం చెప్దాం అనుకుంటున్నాం రా అంటే, విజయ్ దేవరకొండ కెరియర్లో ఎన్ని గొప్ప సినిమాలు వచ్చినా, ఎన్ని చెత్త సినిమాలు వచ్చినా మిగతా ఏ హీరోస్కి ప్రివిలేజెస్ లేవురా. అంటే దాని ముందు చేసిన మిస్టేక్స్ అన్నీ క్షమించేస్తారు, దాని తర్వాత చేసిన మిస్టేక్స్ ఏవి మర్చిపోరు. సో ఇన్ అ వే ఇట్స్ లైక్ సచ్ అ హై స్టాండర్డ్ దట్ దే ఆర్ స్టిల్ ట్రయింగ్ టు మ్యాచ్ దట్ లెవెల్ ఆఫ్ సినిమా. హోప్ఫుల్లీ కింగ్డమ్ తోటి దట్ విల్ టర్న్, బికాస్ we trust in Gautam Tinnanuri also. Yes, also Bakkodu. Bakkodu. And also on top of every guy in the set, we believe strongly in Suryadevar Nagavamsi more than anyone. అండ్ ఇది ఏమాత్రం వ్యంగ్యంతో కూడిన స్టేట్మెంట్ కాదు. నాగవంశీ గారు ఈజ్ ద
బిగ్గెస్ట్ బిజినెస్ మైండ్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ. ఎస్. అంటే అఫ్ కోర్స్ రాజమౌళి గారి కంటే కొంచెం తక్కువే, బట్ స్టిల్ అంటే రైట్ నో ఆయన ఉన్న ఫామ్లో హీ కెనాట్ గో రాంగ్ ఆన్ ఎనీథింగ్. మేము చాలా సటిల్ గా ప్రతి వీడియోలో ఒకసారి నాగవంశీ గారిని పొగుడుతున్నాము. ఇది అగైన్ మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాం, ఈ యదవగాడు పొగిడేసి నవ్వేస్తాడు, బట్ ఇట్స్ జెన్యున్ అడ్మిరేషన్ వీ హ్యావ్ ఫర్ హిమ్. అంటే ఆయన ఉన్నంత కన్సిస్టెంట్ గా విజయ్ దేవరకొండ వంగ కూడా ఉండుండరు క్యారెక్టర్ బిల్డింగ్ లో. అంటే నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే ఫ్రమ్ అడ్మైరింగ్ డైరెక్టర్స్, రైటర్స్ అండ్ యాక్టర్స్ వీఆర్ నౌ అడ్మైరింగ్ ప్రొడ్యూసర్స్. అది అంటే హౌ మచ్ వీ గ్రో అప్ అని ఒక జనగా నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ప్రొడ్యూసర్ని కూడా ఇంతలో ఓన్ చేసుకుని మాట్లాడుతున్నాం ఏంటి అనిపిస్తుంది. అది కూడా ప్రిపరేషన్ ఏం లేకుండా. డబ్బు చిన్న డబ్బే బలం. ఏమో సినిమాలో డబ్బుని వెళ్ళిపోతాడు చూడు. డబ్బు రే. సో ఎస్. సో అర్జున్ రెడ్డి తర్వాత ఫస్ట్లో ఎవడే అండ్ పెళ్లి చూపులు లాంటి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి ఉన్న సినిమాలు చేసి మళ్ళీ అర్జున్ రెడ్డి చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది అనుకున్న టైంకి గీతా ఆర్ట్స్ బ్యానర్లో గీతా గోవిందం పడింది. అసలు అదైతే అది ఓకే, ఇట్స్ డీసెంట్ ఇనఫ్, మంచి సినిమా, కామెడీ బాగుంటుంది, ద ప్లాట్ పాయింట్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్. బట్ 100 కోట్లు గ్రాస్ కొట్టడం ఏంటయ్యా, న్యూ కమర్ విత్ ఇన్ 4th ఫిలిం 5th ఫిలింలో 100 కోట్లు గ్రాస్ కొట్టాడంటే అసలు నా ఎక్కడి నుంచి వచ్చే బాసు అసలు అనిపించింది నాకు. బట్ ఇట్స్ టూ గుడ్. అంటే ఈ ప్రూవ్ దట్ యూ డోంట్ నీడ్ ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యూ డోంట్ నీడ్ ఏ గ్రేట్ సెట్స్, గ్రేట్ విఎఫ్ఎక్స్ అవసరం లేదు, యూ డోంట్ నీడ్ ఏ హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఉండక్కర్లేదు. నీకు వెనకాల ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే చాలు, నీ 100 కోట్లు క్రాస్ తెప్పించగానే కాన్ఫిడెన్స్ అనిల్ రావిపూడి కూడా ఇచ్చాడు. సో దట్స్ వేర్ అంటే అంటే స్క్రిప్ట్ సెలక్షన్లో ఒక వర్సటాలిటీ తీసుకుని ఒక స్టెప్ తీసుకుని నేను మళ్ళీ ఐ ట్రై టు గో బ్యాక్ టు ద ఫ్యామిలీ ఆడియన్సెస్, ఐ ట్రై టు గో బ్యాక్ టు ద గుడ్ బాయ్ ఇమేజ్ అని చెప్పి ఐ థింక్ గీతా గోవిందం వన్ సచ్ ఫిలిం వేర్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫర్ విజయ్ దేవరకొండ. బీట్ దట్ చేంజ్ వాట్ హీ వాంటెడ్, బీట్ దట్ గ్రేట్ మ్యూజిక్, బీట్ దట్ గుడ్ స్టోరీ అండ్ ద కాస్ట్ అండ్ ఆల్, మంచి సినిమా పడింది అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక నాన్ టియర్ 1 స్టార్ హీరో ఆర్ రిలేటివ్లీ న్యూవర్ హీరో వచ్చిన సినిమాకి 6 పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6 అంటే ఎన్ని ఉంటాయండి, ఐ మీన్ అదే ద ఎంటైర్ ఆల్బమ్ వాజ్ అ చార్ట్ బస్టర్ అండ్ ద లాంజెవిటీ ఆఫ్ ద సాంగ్స్ వాజ్ వెరీ లాంగ్. చాలా ఎక్కువ లాంజెవిటీ ఉండింది. 1-2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆ పాట ట్రెండ్ అవుతూ ఉండింది. దేర్ వర్ లాట్ ఆఫ్ మా నార్త్ ఫ్రెండ్స్కి చాలా మందికి ఇంకేం కావాలో తెలుసు. నేను అసలు షాక్ అయ్యా, దేర్ ఈస్ నో రీజన్ ఫర్ దెమ్ టు నో దట్ సాంగ్. అలాంటి పాట కూడా రీచ్ అయిందంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ ద యుఫోరియా వాజ్. అండ్ ఎస్, వాడు చెప్పినట్టు ఒక క్రెడిబిలిటీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే విజయ్ దేవరకొండ ఈవెన్ టిల్ టుడే హీ స్టిల్ ఫీల్స్ లైక్ హీ ఈజ్ వన్ అమాంగ్ us. ఎక్కడో ఆ పసితనం ఇంకా ఉంటుంది, దట్ స్మాల్ టచ్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు చూడు, వేర్ హీ స్టిల్ నాట్ కంప్లీట్లీ అన్ ఇన్సైడర్, హీ స్టిల్ ఇన్ టచ్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఆల్సో. ఐ ఫీల్ దట్ నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎస్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మైట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సైన్డ్ బై విజయ్ దేవరకొండ. అండ్ ఐ ఫీల్ ఐ వాజ్ జెన్యున్లీ ఎక్సైటెడ్ ఫర్ నోటా, ఎందుకంటే మాకుండే పొలిటికల్ డ్రామా పిచ్చికి ద ట్రైలర్ కట్ వాజ్ సో గుడ్ అండ్ హీఈస్ బ్యాషింగ్ ద పొలిటీషియన్స్ ఆన్ ద ఫేస్, గ్రేట్ ఫకింగ్ పొలిటీషియన్ చప్పట్లు కొడతాడు అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ దిస్ థింగ్. అండ్ అరే ఇంటెన్స్ యాక్టర్కి కత్తిలాంటి పొలిటికల్ డ్రామా యాడ్ అవుతుంది, పిచ్చెక్కిపోతారు జనాలు అసలు సినిమా థియేటర్లో అనుకున్నా. అండ్ most of the parts I feel they can be revisited for the writing it had. అండ్ చాలా మటుకు ఆ బైలింగ్వల్ సినిమా పెంట చేసి అనిపించింది నాకు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సినిమా ఆర్ రియల్లీ గుడ్ అనిపించింది అపార్ట్ ఫ్రమ్ దోస్ ఇనీషియల్ సీన్స్. బట్ అండ్ డియర్ కామ్రేడ్కి అయితే పక్కా రివర్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ సుహాస్ బీయింగ్ ఇన్ దట్ మూవీ, ఆ ఎగ్జైట్మెంట్, కాకినాడలో షూటింగ్ అవుతుంది ఆ ఎగ్జైట్మెంట్ పక్కన పెడితే ట్రైలర్ దిగింది, మనోడికి సంబంధించిన ఒక డార్క్ పాస్ట్ కూడా సినిమాలో ఉంది. సో ట్రైలర్ రాగానే లిల్లీ అని చెప్పి వస్తాడు, రేడు మళ్ళీ మొదలెట్టాడు రా ప్రీతి వాళ్ళ అర్జున్ రెడ్డిలో ప్రీతి ఆడాడు, వచ్చి లిల్లీ అంటాడు, ఏంటి ఈ లవ్ స్టోరీలు ఏంటి. అండ్ ఆల్సో దట్ బ్రేకప్ ట్రిప్ హీ గోస్ టు ద జోన్ అవుట్ అయిపోవడం, హీ గోస్ టు దట్ నార్త్ వేర్ హీ గోస్ ఇన్ టు దట్ థింగ్. ఇంత చూసి ఏంటా మళ్ళీ ఇదే సినిమా, ఇదే అర్జున్ రెడ్డి జోన్లోనే ఉన్నాడు, అసలు ఏం కొత్త చేయట్లేదు అన్న జోన్లో ఉండి ఐ డెంట్ ఈవెన్ ట్రై టు గెట్ ద ఫిలిం ఇన్ టు మీ. అంటే నడుస్తుంది బాగానే ఉంది అనుకుని అయిపోయిన సినిమా నాకు అంత గొప్పగా నచ్చలేదు. బట్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దాన్ని కొంచెం అబ్జెక్టివ్గా చూసి ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే ఇట్స్ ఎ గుడ్ సినిమా.
తీసి పారేసినంత చెత్త సినిమా అయితే కాదు. ద టాపిక్స్ దే డెల్ట్ వర్ ఓకే, మంచి టాపిక్ మాట్లాడాలనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతావి వాట్ ఎవర్ ద కేమ్ ఆన్ ద లైన్ అవి కూడా అంటే ట్యాక్సీ వాల్ ఇస్ వన్ సచ్ ఫిలిం వేర్ విజయ్ దేవరకొండ ముందే చెప్పాడనమాట, మీరు నోటా గురించి ఏదో మాట్లాడుతుంటే మీరు నోటాకి ఇలా అయిపోతున్నారు, నేను నెక్స్ట్ వచ్చే సినిమాలు చూపిస్తే మీరు షేక్ అయిపోతారు ఎప్పుడు చెప్తారనమాట ట్యాక్సీ వాళ్ళకి. ఒకటి అమ్మ ట్యాక్సీ వాళ్ళ చూసి అసలు ఏంటి ఆ ఉన్న స్కేల్కి ఇంత చిన్న సినిమా ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అనుకున్నా, బట్ ద సబ్జెక్ట్ వాజ్ రియల్లీ గుడ్. బట్ దెన్ కమర్షియల్గా చూసుకుంటే దీస్ వర్ ఓకే ఈస్ టు సమ్ వాట్ బిలో యావరేజ్, కానీ సబ్జెక్ట్స్ చాలా బాగున్నాయి, సబ్జెక్ట్స్ బాగున్నాయి, బాగా తీసుకున్నాడు అనిపించింది సినిమాలు ఇవన్నీ. కాంట్రరీ టు వాట్ హీ సెడ్, నాకు అన్ని సినిమాలు చాలా ఇష్టం. నోటా పార్ట్స్గా వాడికి ఇష్టం, కానీ నోటా నేను కూర్చుని రోజు ఐ కెన్ వాచ్ ఇట్. అఫ్ కోర్స్ ఇట్స్ అ డబ్బింగ్ ఫిలిం విత్ విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, మిగతాదంతా అంతే. డబ్బింగ్ ఫిలిమే. అండ్ ఆ స్టూడియో గ్రీన్ సినిమాలన్నీ అలాగే చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో గుర్తుచేకరా బట్ ఐ బాబు. స్టిల్ లైక్ ఇట్. అంటే ఒక బ్యాడ్ బాయ్, ఆడికి ఏం సంబంధం లేదు, ప్యూర్ ఆన్ ద ఫేస్ ఇది నెపోటిజమే. రాజకీయాలంటే వారసత్వ రాజకీయాలే, కుల రాజకీయాలే, దీన్ని ఇలాగే చేస్తాము. బట్ అందులో వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ షోయింగ్ హౌ టు మేక్ ద సొసైటీ బెటర్, హౌ టు సాల్వ్ సొసైటీస్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ షోయింగ్ అ మిర్రర్ టు ద పబ్లిక్ సెయింగ్ పొలిటీషియన్స్ ఇట్లాగే బిహేవ్ చేస్తారు. ఒక పొలిటీషియన్ ఒక True, కేసు true. ఎరుక్కుంటే దానికి ఎలా ఉంటుంది అంటే, దిస్ మైట్ ఆర్ మైట్ నాట్ బి ట్రూ, బట్ ఇట్ ఫెల్ట్ రియల్. అంటే Yeah. సినిమాటిక్ లెవెల్లో చూపించినా కూడా అది చాలా నిజంగా బిలీవబుల్గా అనిపించింది. సో పీపుల్ హూ నో బెటర్ ప్లీజ్ డూ లెట్ us know ఇన్ ద కామెంట్స్. అండ్ మూవింగ్ ఆన్ టు డియర్ కామ్రేడ్, నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, ఐ వాజ్ వెరీ రాంగ్ ఇన్ డిస్కార్డింగ్ ద మూవీ వెన్ ఇట్ రిలీజ్ డే సాయంత్రం వెళ్ళాము అండ్ ఐ డిడ్ నాట్ లైక్ ద మూవీ. నాకు విజ్ఞత లేక అర్థం కాలేదు. ఈవెన్ ఇఫ్ ఎండ్లో కొంచెం సాగదీసినట్టు అనిపించిన, ఇప్పటికీ ఐ ఫీల్ దట్. బట్ ద సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, కలర్ గ్రేడింగ్, లైటింగ్, మ్యూజిక్, అండ్ లైక్ కూడోస్ టు రష్మిక మందన ఫర్ క్యారింగ్ ఇట్ విత్ ఎంటైర్లీ చామ్. అండ్ అంటే మేకప్ లేకుండా చేస్తే గ్రేట్ అంటే నా దృష్టిలో గ్రేటే. యు ఆర్ జస్ట్ క్యారింగ్ ద ఎంటైర్ మూవీ విత్ యువర్ చామ్. అండ్ ఆవిడ డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది అసలు. ద మూమెంట్స్ ఆర్ వెరీ రియల్, ద సిచ్యుయేషన్స్ ఆర్ వెరీ రియల్. ఒక ఇంటి పక్కన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అలాగే మాట్లాడుకుంటారు. ద కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ రా, ఫ్రెష్ ఇట్లుంటాయి. ఈడు కొంచెం మనోడు హీరో, నేను హీరో, నాకు కోపం వచ్చేస్తాను, ఓకే ఉంటారేమో జనాలు కొంచెం హీరోయిక్ లిబర్టీ, సినిమాటిక్ లిబర్టీలు ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ద థీమ్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ సెకండ్ హాఫ్లో వెన్ హీ గోస్ టు నార్త్ ఇండియా, నేచర్ సౌండ్స్ వినడం, చాలా యూనిక్ కాన్సెప్ట్స్ రా. అట్లాంటి Yes, yes. హీరోకి ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఏంటి, సర్జరీలు చేస్తాడు, మందు కొడతాడు, డ్రగ్స్ చేస్తాడు, ఇవే తప్ప డియర్ కామ్రేడ్లో హీఈస్ డీలింగ్ విత్ బ్రేకప్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వే. అండ్ ఇన్ ఎ వే హీఈస్ అ చేంజ్డ్ మ్యాన్, హీఈస్ అ మోర్ పీస్ఫుల్ మ్యాన్. సో చాలా యూనిక్ ట్రీట్మెంట్ అనిపించింది రీవాచ్లో. సో అర్జున్ రెడ్డిలో ఇట్స్ రిచ్ కే ప్రాబ్లం. యూరోప్కి వెళ్ళి బాధపడతాడు, ఇండియాలో ఎస్థెటిక్గా లేదని చెప్పి. ఇక్కడ కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి నార్త్ ఇండియాకి వెళ్ళి బాధపడతాడు, అంతే తేడా. నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా అంటే నేను చెప్పినట్టు మంచి మ్యూజిక్ వినడము, నేచర్ సౌండ్ వినడం అన్ని బాగానే ఉంటాయి. మధ్యలో వచ్చేస్తుంది అర్జున్ రెడ్డి ఏది ఇసుక తీసి చేతిలో పట్టేసుకోవడం, లిల్లియన్ రాసి ఆ ఇసుక పట్టేది, ఒరే. బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ ఈజ్ అథెంటిక్ అండ్ న్యూ ఎక్సెప్ట్ రష్మిక మందన ప్లే క్రికెట్ యాజ్ అ ప్రొఫెషనల్ క్రికెటర్గా. మరి చెప్తా ఎందుకు ఆడకూడదు. ఓకే, ఆడకూడదు అనట్లేదు, అంటే మనకి జెర్సీ లాగా ఎస్థెటిక్గా అథెంటిక్గా okay, చూపించచ్చు కానీ, like, బట్ ఇట్స్ ఓకే. it's బిగ్ okay, పోర్షన్ they లేదు, showed- జస్ట్ చిన్న సెట్ పీస్ కాబట్టి ఇట్ Yeah. ఈస్ నన్ను అంత నిట్ పిక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ నిట్ పిక్ చేస్తున్నాను సరదాగా చుమ్మా. మజిలీ కంటే బెటర్ రా. ట్రూ, దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రూ, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మరి నేను నాకు చేసిన ఆడింగ్ క్రికెట్ కన్నా రష్మిక మందన ఆడింగ్ క్రికెట్ చాలా బెటర్. ఎస్, అగ్రీడ్. ఎస్. అండ్ మూవింగ్ ఆన్, ఇది వేసుకున్నారు బట్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇప్పటికీ నాకు నచ్చలేదు. మళ్ళీ ఇది రాని రోజు, సర్వానంద నిత్యమైన సినిమా, అది సినిమా మొత్తం త్రివిక్రమ్ హై అయ్యి కవిత్వం రాసినట్టు ఉంటాయి డైలాగ్స్, ఒక్కడు కూడా స్ట్రైట్గా మాట్లాడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ ఒక సినిమా మొత్తాన్ని ఫిలాసాఫికల్గా ఎట్లా తీస్తారా. ఒక్క బాబోయ్. నార్మల్ వర్డ్ ఉండదు, పరిగెత్తు మా సక్సెస్ అమ్మాయి కంటే అందంగా ఉంటుంది అంటే బొక్క ఉంటుంది. అమ్మా అసలు నేను థియేటర్కి వెళ్ళి ఇలా పంచులు టప్ప 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 పడుతున్నాయి, ఏదో బుల్లెట్లు నేను కొట్టినట్టు. బిఫోర్ 20 నేను ఆ సినిమా చూసి, ఫస్ట్ టైం సినిమా చూసి నేను మైండ్ బ్లాక్. నేను అసలు రీ ఎలా రాశాడ్రా నాయన. ఎస్. ఆ టైంకి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నావెల్టీ ఫ్యాక్టర్. ఐ లైక్ మళ్ళీ రాని రోజు రీవిజిట్ చేయను, చచ్చినా చేయను ఇప్పుడు, బికాస్ నాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది, దాన్ని అలాగే ఉంచేద్దాం.
సో ఆ డైరెక్టర్ క్రాంతి మాధవ్ మళ్ళీ హీస్ కమింగ్ విత్ వరల్డ్ ఫేమస్ లవర్ అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ట్రైలర్ లుక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ లాగా. నిజంగా ఒకడే ఇన్ని ఫేజెస్ ఆఫ్ లైఫా లేకపోతే ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్. సాంగ్స్ ఓకే, అక్కడ కూడా మనోడు యామిని అంటాడు. యామిని కొద్దిగా రెడ్ ఫ్లాగ్ కొట్టింది. థియేటర్కి వెళ్ళి చూస్తే నాకు థియేటర్లో సినిమా చూసినంతసేపు నాకు చిరాకు వచ్చింది. అదర్ దాన్ ఐశ్వర్య రాజేష్ పే ఆఫ్ నాకు ఏది నచ్చదు ఆ సినిమాలో. అండ్ ఆల్సో ఫ్యూ పార్ట్స్ వేర్ ద స్ట్రగుల్ ఆఫ్ రాశి ఖన్నాస్ క్యారెక్టర్, యామినీస్ క్యారెక్టర్ ఇస్ వెరీ రియల్. ద ప్రాబ్లమ్ షీ ఎక్స్ప్రెసెస్ ఇస్ వెరీ రియల్. నువ్వు నీ ప్యాషన్ని ఫాలో అవుతావని నువ్వు జాబ్ వదిలేస్తే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా, అట్లాంటిది నువ్వు ఇప్పుడు నన్ను గ్రాంటెడ్ కింద తీసుకుని నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. సంగనాగుతున్నా లిటరల్గా. సో ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ థాట్ కదా, వైఫ్ సపోర్ట్ చేస్తుంటే నేను ప్యాషన్ ఫాలో అవుతా అనేది. నాట్ ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దోస్ కైండ్ ఆఫ్ ప్రెమిసెస్. సో ప్రిమైసెస్ ఇప్పుడు ఆన్ పేపర్ చూస్తే ఇది ఒక ప్రాపర్ బుక్ రా, ఇట్స్ ఒక ప్రాపర్ ఆంథాలజీ లాగా. దీన్ని ఒక బుక్ కింద చదివితే నేను అందరికీ సజెస్ట్ చేస్తా, ఇట్లాంటి ఒక బుక్ చాలా బాగుంది. సో స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఐ డోంట్ నో, మేబీ వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ఎన్హాన్స్డ్ టు మ్యాచ్ విజయ్ దేవరకొండాస్ ఇమేజ్, వాట్ వాజ్ యాక్చువల్లీ దేర్. We don't want to think about it. But again, బయటికి వచ్చి చూసి పాయింట్ ఏంట్రా అంటే, he was always very unique and very very transparent in his film making choices, in his stories and in his approach towards it. ఎక్కడ కూడా ఒక హాఫ్ హార్టెడ్ యాక్టింగ్ అటెంప్ట్ నాకు విజయ్ దేవరకొండ ఈ రోజు వరకు కనిపించలేదు. సో విజయ్ యాజ్ అన్ యాక్టర్ చాలా తక్కువ సార్లు ఫెయిల్ అనిపించింది, యాజ్ యూ రైట్లీ సెడ్. మేబీ ద ఫిల్మ్ డిడ్ డూ వెల్, మేబీ టైమింగ్ రాంగ్ అవ్వచ్చు, ఆర్ మేబీ ద ఎగ్జిక్యూషన్ వెంట్ రాంగ్, యాజ్ యూ సెడ్. అక్కడే మొదలైంది అసలు కదా. సో అట్లీస్ట్ ఇక్కడ దాకా సినిమాలు వర్ అట్లీస్ట్ వాచబుల్ అండ్ యూ కెన్ గివ్ ఎ ట్రై. బట్ ఇక్కడ నుంచి ద కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ హీ డిడ్, ద కైండ్ ఆఫ్ డైలాగ్స్ హీ వాజ్ పుటింగ్ ఆన్ రికార్డ్ ఫర్ ద మూవీ ప్రమోషన్స్, ఇవన్నీ చూసుకుంటే అది నిజంగా కొడుతున్నాడేమో. మనం ఇన్నాళ్ళు కొంచెం సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు, సినిమా కొత్తగా ట్రై చేస్తుంది, ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అనుకున్న సినిమాలు బిగ్ టైమ్ అసలు డిసప్పాయింట్మెంట్ నాకు. బీట్ వరల్డ్ ఫేమస్ లవర్ కింద కూడా చెప్పినట్టు అది, అండ్ లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, అసలు నో వే దీస్ మూవీస్ కెన్ బి ఏమంటారు అప్రిషియేట్ చేయకూడదు అసలు అలాంటి సినిమాలు. అంటే ఐ డోంట్ నో వై హీ ట్రై టు డూ దీస్ ఫిల్మ్స్. అంటే కోవిడ్లో ఒప్పేసుకుని గెయిన్ చేయలేక చేసిన సినిమాలా, లేకపోతే లైగర్ అయితే అసలు చేయడం పక్కన పెట్టి అసలు ఇంటర్వ్యూకి వచ్చి నేను 200 దాకా లెక్క పెట్టి 200 తర్వాత లెక్క పెడతానని చెప్పినప్పుడు సినిమా చూసాక నాకు ఫస్ట్ థింగ్ విజయ్ ఇంకా అసలు జీవితంలో నమ్మను నేను. నో వే ఐమ్ టచింగ్ దిస్ గాయ్ ఎనీమోర్. నువ్వు సినిమా ఇస్తే మెచ్చుకుంటాను తప్పితే కానీ నీ మాటలు నేను చచ్చిన నమ్మని ఫిక్స్ అయిపోయాను ఇండైరెక్ట్గా. ఆ మాట వస్తే ఎవరిని నమ్మలేము ప్రమోషన్స్లో. బట్ అజ్ఞాతవాసి, పగవన్ కళ్యాణ్ నట విశ్వరూపం, సీనియర్ ఎన్టీఆర్ రీబార్న్, బ్రహ్మోత్సవం ఇస్ ఇండస్ట్రీ రికార్డ్. బట్ ఓకే, హీరో తనంతట తాను వచ్చి ఇది 200 కోట్లు కొట్టిద్దంటే కొంచెం నమ్మసక్యంగా ఉండాలి ప్రొడక్ట్. 200 కోట్లు కొట్టి నుంచి లెక్క పెడతా అన్నాడు. అది అదే అసలు ఎగ్జాగరేట్ చేసి చెప్పడం. బట్ ఓకే, అంటే లైగర్ వల్ల చాలా ఛానల్స్ కి రీచ్ వచ్చిందిరా. ట్రూ. లైగర్ మనం వాడుకోలేకపోయాం, మనం వాడుకోలేం. మనకి విజయ్ అన్న మీద ప్రేమ వల్ల, మనకి అట్లాంటి వీడియోలు చేయడం రాకపోవడం వల్ల, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోవడం వల్ల అలా ఇలా తగలడ్డాం మనం. బట్ సో ఏ వీడియో అన్నా చూడండి, లైగర్ని రోస్ట్ చేస్తూ 1,00,000 వ్యూస్ కింద ఉండదు. చిన్న ఛానల్స్ కి కూడా 50K 60K వ్యూస్ పడ్డాయి. అంత యునానిమస్ హేట్రెడ్ నేను చాలా తక్కువ సినిమాలు చూస్తాము. సో ఆ ప్రతి స్టార్కి ఒక సినిమా ఉంటుంది అలాగా. తప్పకుండా పడకపోతే మొత్తం కదా ఎవరికి. అది చేసేయాలి. 4 మంచి సినిమాలు చేయగానే 5 సినిమా చెత్త సినిమా చేసేయాలి. అంటే నేను జస్ట్ ఒక రోజు వెయిట్ చేసా, ఫస్ట్ డే కనుక అట్లీస్ట్ మిక్స్డ్ టాక్ వచ్చినా నేను వెళ్ళిపోతా థియేటర్ అనుకున్నా. డే 1 ఫస్ట్ షో నుంచి పడ్డాయి నెగిటివ్ రివ్యూ. ఫ్యాన్ కూడా ఒప్పుకోలేదు సినిమా యావరేజ్ అని. సో ఇంకా అసలు ధైర్యం చేయదలుచుకోలేదు. బట్ కింగ్డమ్తో ఏదైనా కింగ్డమ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ FDFS, దట్స్ ఫర్ షూర్. ఫస్ట్ డే మార్నింగ్ షో కింగ్డమ్ కొట్టాల్సిందే. అంటే ఒక జెన్ మోడ్ అంటారు చూడు, చాలా కామ్గా నేను అనవసరమైన ప్రసంగాలు చెయ్యను. నాకు అధిక ప్రసంగం చేయాలని లేదు. ఇప్పుడు మేము ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు విజయ్ దేవరకొండ ప్రమోషన్లలో అధిక ప్రసంగం చేయొచ్చు. ఇట్స్ వెరీ పాసిబుల్. చెప్పాం కదా, మైక్ ఇవ్వగానే మన వాళ్ళకి ఏదోటి అయిపోతుంది. వీ ఫీల్ లైక్ దెర్ ఈస్ సమ్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీబడి. అండ్ గౌతమ్ తిన్ననూరి కెనాట్ గో రాంగ్ రా, అనిరుద్ధ్తో పాటు హీ కెనాట్ గో రాంగ్. టీజర్లో చాలా మందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ ద ఇన్స్ట్రుమెంటేషన్ వాజ్ ఫ్రెష్.
ఐ ఫెల్ట్ దట్ ద ఆర్కెస్ట్రేషన్ వాజ్ ఫ్రెష్. అక్కడున్న ఎమోషన్ ఇంటెన్సిటీని ఒక సాఫ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ తోటి డ్రమ్స్, గిటార్‌తో కాకుండా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్ తోటి డిపిక్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ యూనిక్ చాయిస్. యెస్. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ us విత్ ద ఓఎస్టీ. ఇచ్చి పడేయాలి ఓఎస్టీ. నాకు కరెక్ట్. మ్యూజిక్ బాగుంటే డోంట్ గో ఫర్ దిస్ టిపికల్ జైలర్, విక్రమ్. ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ రిపీట్ లూపుల్లో వింటాం. కూలీ ఇవన్నీ కరెక్ట్. దట్ ఈస్ అ డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ సినిమా. ప్లీజ్ స్టిక్ టు జెర్సీ టైప్ ఆఫ్ మ్యూజిక్. స్టోరీలో ఇమిడిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఒక్కసేపు వివేక్ సాగర్ ఇలా పూని వెళ్ళిపోవాలి అనిరుద్ధికి. తప్పురా రే. సో 'కింగ్డమ్' తర్వాత నాకు, శేఖర్ గాడికి చాలా కామన్‌గా ఫేవరెట్ మూవీ మేకర్స్ ఉంటారు. అండ్ 'రవికిరణ్ కోలా' ఈజ్ వన్ సచ్ పర్సన్. మాకిద్దరికి అసలు ఇన్‌స్టంటేనియస్‌గా కనెక్ట్ అయిపోయాం. ఆఫ్టర్ 'రాజావారు', 'నానిగారు' అండ్ 'అశోక్ వన్', 'అర్జున్ కళ్యాణ్'. నౌ హి ఈస్ కమింగ్ బ్యాక్ విత్ ఎ పొలిటికల్ డ్రామా. 'కత్తి నాదే యుద్ధం నాతోనే' అని చెప్పి టైటిల్ ట్యాగ్‌తో వచ్చాడు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ ఎ పొలిటికల్ డ్రామా. చితక్ కొట్టేయాలి అసలు. అంటే కోలా ఇస్ సెడ్ అండ్ డన్ ఫర్ హిస్ నేటివిటీ. మన ఆంధ్ర స్లాంగ్ పట్టుకోవడం, నేటివిటీ పట్టుకోవడం. బట్ దాన్ని దాటి పొలిటికల్ డ్రామాలో ఏం చూపిస్తాడు అనేది ఇట్స్ వెరీ మచ్ ఎక్సైటింగ్ ఫర్ అస్. అండ్ వీ డోంట్ వాంట్ హిమ్ టు స్టిక్ టు దట్ వన్ రీజన్ అండ్ కేటర్ ద ఫిలిం. మొత్తం ఇంకా చితక్ కొట్టేసి ఇంకా అసలు విజయ్ దేవరకొండని నోటలో ఏమైతే మిస్ అయ్యామో ఇక్కడ మిస్ అవ్వకుండా చెయ్యాలని మా ప్రగాఢ కోరిక. సో కోలా ఈజ్ ఆల్సో వీఆర్ సో మచ్ ఈగర్ అబౌట్ కోలాస్ మూవీ విజయ్తో. హ్యావ్ టు సీ. At this point, I only want two things, Ra. I want Kingdom to be as authentic as Jersey was. I want it to be as authentic as Arjun Reddy was. అది ఎక్కడ మిస్ అవ్వకుండా కొట్టాలి. ఇట్ షుడ్ లుక్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ డిడ్ ఇన్ ద టీజర్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కోలా సినిమాలో స్లాంగ్ రౌడీ బాయ్ పట్టుకోవాలి. ఎస్, దట్ అంటే ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అన్ని రౌడీ ఒకలాగే మాట్లాడతాడు, ఈవెన్ ఫర్ కల్కి. మార్చి కల్కి బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ లో అది కన్వీనియంట్ అమ్మాయికి వెరికించా. మరి తిట్టేయాలి మొహమాటంగా. సో ఆ స్లాంగ్ పట్టుకుని దానికి ప్రాపర్ స్పీచ్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టుకుని దానికి ప్రాపర్ డైరెక్షన్ సూపర్విజన్, దానికి ప్రాపర్ ప్రాక్టీస్ రిహర్సల్స్ ఎవ్రీథింగ్ చేసి ఆథెంటిక్గా చేస్తే వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు లవ్ దట్. ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. సో కొంచెం కేర్ తీసుకోండి ప్లీజ్. ఎనీబడి హూ ఇస్ వాచింగ్ దిస్ రిలేటెడ్ టు ద టీమ్. ఎందుకు చెప్తున్నా తెలియదు, ఏదో ఇలా ఆకాశంలో తెరిచి అందుకో ఈ చాచిన హస్తం అంటాడు చూడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్లో అన్నట్టు. అది కరెక్ట్. అంటే ఎక్కడో ఎవరో ఒకళ్ళు వినకపోరా, విన్నవాళ్ళు మా సజెషన్ తీసుకుపోరా అని ఒక పిచ్చి ఆశ. బట్ జెన్యున్లీ హోపింగ్ ద బెస్ట్ ఫర్ కోలా అండ్ విజయ్స్ కాంబో. అంటే వీ కాంట్ ఆస్క్ ఇనఫ్. మీరు ఎంత ఇచ్చినా ఇవ్వండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాట్ డూ యూ థింక్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ఫిల్మోగ్రఫీ త్రూ అవుట్ ఫ్రమ్ ఎవడే నుంచి చూసుకుంటే ఇప్పుడు కోలాస్ మూవీ విచ్ ఇస్ అన్టైటిల్, వాట్ డూ యూ థింక్? అంటే ఒక పీక్ చూసి అగైన్ ఒక నేల మట్టం తాకేసి మళ్ళీ ఒక గ్లిమ్స్లో పైకి వస్తాడు విత్ కింగ్డమ్ అండ్ కోలా అనిపిస్తున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్ వేర్ ఈస్ గోయింగ్ అన్నది? రౌడీ ఈజ్ నాట్ రౌడీ ఎనీమోర్ రా నా ఫీలింగ్లో. హీఈస్ స్పీకింగ్ లెసర్ అండ్ లెసర్ విత్ ఎవ్రీ పబ్లిక్ అపియరెన్స్ ఈజ్ మేకింగ్. అసలు తగ్గిపోయింది. దాంతోపాటు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాడు. హీఈస్ బికమింగ్ అ మోర్ క్లాజెటెడ్ పర్సన్. ఐ డోంట్ సీ హిమ్ ఓపెనింగ్ అప్ ఎనీమోర్. ఇవన్నీ ఓకే, దట్స్ అఫ్ కోర్స్ 100% అప్ టు హిమ్ అండ్ వాట్ హిస్ పిఆర్ టీమ్ సజెస్ట్ హిమ్ టు డూ. ఈ ఆఫ్ స్క్రీన్ విషయం పక్కన పెడితే ఆన్ స్క్రీన్లో హీ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రెట్రిబ్యూషన్. అండ్ at the same point he is one of the very few actors who all major tier 1 stars also acknowledge. So మహేష్ బాబు ప్రీ-రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వస్తాడు, ఎన్టీఆర్ తోటి వాయిస్ ఓవర్ చెప్పించుకుంటాడు. అండ్ హీఈస్ ఆల్సో ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అందరితోటి హీ హ్యాస్ వెరీ గుడ్ నెట్వర్కింగ్. సో దెర్ ఇస్ నో వే హీ కెన్ గో రాంగ్ కదా. హీ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ ద బిగ్గెస్ట్ టాలెంట్స్. హీ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాలెంట్. And his lineup looks extremely promising. I just genuinely hope he puts all his heart into it and does not compromise on the output. టైం ఎలాగో ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏడాదికో సినిమాని ఎవడు అడగని కూడా అడగట్లేదు అట్ దిస్ పాయింట్. ఏదో సినిమా చేసి మా మొహాన్ని కొట్టండి, మంచి సినిమాలు కొడితే మేము మాకు అదే 10,000 అనుకుంటాం. ఇంతకీ సారాంశం ఏంట్రా అంటే కింగ్డమ్, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి,
అనిరుద్ రవిచందర్, సూర్యదేవర్ నాగవంశీ. థియేటర్స్లో హిట్ కొట్టాల్సిందే. ఇది ప్రమోషనల్ వీడియో అనుకుంటున్నారేమో, కాదు ఎమోషనల్ వీడియో. ఓకే. ఇలా నేను చెప్పినప్పుడు వీడు నవ్వినందుకే నేను ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాను. సో తప్పు నాది కాదు, వాడిది. అండ్ సో నాకైతే నేను ఇంకా నాకు ఈ స్టేజ్కి వచ్చాక ప్రతి ఒక్క యాక్టర్కి నేను రిలేట్ అవుతాను రా. ఎందుకంటే ఏడాది పాటు ఒకే లెవెల్లో ఎలా పనిచేస్తాడు రా ఎవడైనా. అలా పనిచేస్తే అందరికీ ప్రతి ఏడాది హైయెస్ట్ హైక్లు వచ్చేయాలిగా, రావు. మధ్యలో కొన్ని ఏడాదులు చాలా చండాలంగా పనిచేస్తాం. దానివల్ల మేనేజర్లు తిడతారు, దానివల్ల మనం తిట్లు పడతాం, హైకులు రావు. దాంట్లోంచి వచ్చే ఒక ఉక్రోషంతో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పనిచేసేద్దాం, ఇంకా బానిసలు అయిపోదాం క్యాపిటలిజంకి. ఇలాగా మనం ఎలా అయితే ఉద్యోగాలకి లోబడుతున్నామో వాళ్ళు అలా క్రియేటివిటీకి లోబడిపోయి సమర్పించేసుకుని ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 5 స్టార్ రేటింగ్ పొందవలసిందిగా భావిస్తూ నా సైడ్ ఇంతే. వాడికి ఏమైనా ఉంటే చెప్తాడు. ఏం లేదు గైస్, ఇంకా 4-5 సినిమాలు వరుసపెట్టి దెబ్బపడిన తర్వాత ఇంకెంతకన్నా దిగజారకూడదు. విజయ్ దేవరకొండ షుడ్ బీ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫామ్, షుడ్ బీ కమింగ్ బ్యాక్ టు హిస్ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే ఐ కెన్ సీ ఇట్ కమింగ్. అంటే ఎప్పుడైతే నువ్వు గౌతమ్ తిన్ననూరి కోలా సినిమాలు యాక్సెప్ట్ చేసి అనౌన్స్ చేసావో అక్కడే మంచి శకునాలు స్టార్ట్ అయిపోయాయి కొండనికి. సో వీఆర్ హిట్టింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్ విత్ కింగ్డమ్. తర్వాత ఆబ్వియస్లీ కోలాను చూసుకుంటాడు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లెట్ అస్ నో. మేము ఇంకేమన్నా కొండన్న గురించి మిస్ అయ్యి దట్ మీరు వీ ఫీల్ దట్ ఇది ఇంకా పెద్ద బొక్క మీరు అడ్రస్ చేయలేదు, లేదా ఇంకా మంచిది మీరు అడ్రస్ చేయలేదు అని అనుకుంటుంటే ప్లీజ్ డూ లెట్ అస్ నో. విల్ డెఫినెట్లీ స్టాండ్ కరెక్టెడ్. అండ్ ప్లీజ్ టు ఫాలో us on Instagram. Please subscribe to our channel, like, comment and share. And we feel that we are staying consistent across all platforms. ఇన్స్టాగ్రామ్లో కూడా మెల్లమెల్లగా మేము దింపుతున్నాం అంటే అది దింపుతున్నాం కాదు, లైగర్ దింపుతున్నాం కాదు, నాగార్జున దింపుతున్నాం. సో డూ సపోర్ట్. దింపుతున్నాం కాదు, కొడుతున్నాం అది, సారీ. ఇలాగే వి స్టాండ్ కరెక్టెడ్. ఇలాంటివి మీ కామెంట్లో వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ శ్రీకరణ్ శంకర్ signing off.